నీ అర్పణ సరిగా లేదు, నీ జీవితం బాగలే, నీ హృదయం బాగలే, నీకు పశ్చాత్తాపం లేదు, నిన్ను ఒకసారి సరి చేసుకో అని దేవుడు ప్రేమతో చెప్తుంటే ఏం చేస్తున్నాడు? తల బీర్చుతానం. ఏంటి, నన్నే అవమానపరుస్తావా, నన్నే కాదంటావా నీవు? ఇంకా చెప్తున్నాడు, అయ్యా నువ్వు మంచి పని చేస్తే ఏం చేస్తావు? తలెత్తుకొని బ్రతుకుతావు. మంచి పని చేస్తే ఏం చేస్తావు? సత్క్రియ చేసినాడు అలా తల ఎత్తుకునవా? నువ్వు పాపం చేస్తే, దుష్క్రియ చేస్తే ఏం చేస్తావు? నువ్వు తల దించుకుంటావని చెప్తుంటే ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధినైనా విడిచిపెడతానన్నాడు, కానీ బ్రతుకును మాత్రం ఏం చేయలేనా మార్చుకున్నటువంటి వాడు కాదు. తర్వాత ఏడ్చినాడు, ఏం లాభం, అయ్యో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, స్వనీతిలో ఎంత నష్టం ఉందో చూసినారా? స్వనీతి మన ఇష్టాన్ని